వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ లో మెయిలింగ్ మెనూ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. మెయిలింగ్ మెనూ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎన్వెలప్. సో ఎన్వెలప్ కవర్స్ పైన మీరు అడ్రస్ ప్రింట్ చేయడానికి ఈ ఎన్వెలప్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాం మనం. సో మీరు ఎన్వెలప్ కవర్ పైన కొరియర్ చేసేటప్పుడు యూజ్ చేసే ఎన్వెలప్ కవర్ పైన మీరు చేత్తో రాయకుండా అడ్రస్ ని ఈ ఎన్వెలప్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు వాటిపైన అడ్రస్ ని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం సింగిల్ అంటే ఒక ఎన్వెలప్ కవర్ పైన అడ్రస్ ని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుంటాం. సో ఈ వీడియోలో ముందు క్లాస్ లో మీకు మోర్ ఎన్వెలప్స్ వాటికి సంబంధించిన లేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటాం. సో మొదట ఎన్వెలప్ కవర్ పైన అడ్రస్ ని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికోసం మీరు మెయిలింగ్ మెనూలో ఎన్వెలప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డెలివరీ అడ్రస్ అంటే మీరు కవర్ ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళ అడ్రస్ ఇక్కడ టైప్ చేస్తాం మనం, లైక్ టు అడ్రస్. ఇక్కడ టు అడ్రస్ టైప్ చేస్తాము. అండ్ ఇక్కడ రిటర్న్ అడ్రస్ అనేది ప్రిపేర్ చేస్తాం. నేను ఆల్రెడీ ఇక్కడ రిటర్న్ అడ్రస్ అంటే ఫ్రమ్ అడ్రస్ టైప్ చేసి పెట్టాను. దెన్ ఇప్పుడు మీ ఎన్వెలప్ కవర్ పైన అడ్రస్ యాడ్ అవ్వడానికి ఇక్కడ యాడ్ టు డాక్యుమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. దీంతో మీకు ఎన్వెలప్ కవర్ పైన అడ్రస్ సంబంధించి ఒక వ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ప్రింటర్ లో ఎన్వెలప్ కవర్ ని ఇన్సర్ట్ చేసి ఫైల్ ప్రింట్ ఆప్షన్ వచ్చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు క్లియర్ గా కనిపించడానికి మీరు కావాల్సిన వీటిని హోమ్ మెనూ ఆప్షన్స్ యూజ్ చేసి అంటే ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్ కూడా అప్లై చేసి మీరు కవర్ పైన ప్రింట్ తీసుకోవచ్చు. సెకండ్ వన్ లేబుల్ ఆప్షన్. సో లేబుల్ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు ఇలాంటి అడ్రస్ లేబుల్స్ ని మోర్ దాన్ క్రియేషన్ చేయొచ్చు. అంటే రెగ్యులర్ గా కొరియర్ చేసే వాళ్ళు రెగ్యులర్ గా కొరియర్ చేసే వాళ్ళు ప్రతిసారి ఎన్వెలప్ కవర్ ని ప్రింటర్ లో ఉంచి ప్రింట్ తీయకుండా అడ్రస్ లేబుల్స్ ని ముందుగానే ప్రింట్ తీసి పెట్టుకొని వాటిని కవర్ పైన పేస్ట్ చేస్తుంటారు. వాటిని మనం అడ్రస్ లేబుల్స్ అంటాం. అడ్రస్ లేబుల్స్ ని క్రియేట్ చేయడానికి మీరు లేబుల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ ఏ అడ్రస్ మీకు యాజ్ ఏ లేబుల్ గా రావాలో అది ఇక్కడ టైప్ చేస్తాం. అంటే ఇన్ కేస్ మీ కంపెనీ అడ్రస్ అంటే ఫ్రమ్ అడ్రస్ సంబంధించి లేబుల్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లేబుల్ క్రియేట్ చేశాను. దెన్ ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఆప్షన్ ని ఇవ్వండి. దీంతో మీరు కవర్ పైన పేస్ట్ చేయడానికి అడ్రస్ లేబుల్స్ అనేటివి ఇక్కడ క్రియేట్ అవుతాయి. వీటిని ప్రింట్ తీసి అంటే ఫైల్ ప్రింట్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత వాటిని కట్ చేసి లేబుల్స్ గా ఎన్వెలప్ కవర్స్ పైన యాడ్ చేయొచ్చు. మెయిలింగ్ మెనూలోని ఎన్వెలప్ ఆప్షన్స్ అండ్ లేబుల్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఎన్వెలప్ ఆప్షన్ యూజ్ చేసి క్రియేట్ అడ్రస్ ఫర్ యాడింగ్ ఆన్ ఎన్వెలప్ కవర్. అవును, మీరు ఎన్వెలప్ కవర్ పైన అడ్రస్ ప్రింట్ చేయడానికి ఈ ఆప్షన్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నారు. అలాగే లేబుల్ ఆప్షన్, డిఫరెంట్ ఎన్వెలప్ కవర్స్ పైన మీరు అడ్రస్ లేబుల్స్ ని పేస్ట్ చేయడం కోసం, వాటిని ప్రింట్ తీయడం కోసం లేబుల్ ఆప్షన్ ని
ఎలా యూజ్ చేయాలి, లేబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. వీడియోలో మనం మెయిల్ మర్జ్ ఆప్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మెయిల్ మర్జ్ అంటే ఒక సేమ్ లెటర్ ఫార్మాట్ ని సో మెనీ పీపుల్స్ కి సెండ్ చేయడానికి మెయిల్ మర్జ్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీ కంపెనీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తోంది, ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి సో అప్లికేట్స్ అందరికి లెటర్స్ సెండ్ చేయాలి. సో లెటర్ ఫార్మాట్ అయితే సేమ్ ఉంటుంది. సో బట్ అప్లికెంట్ అడ్రసెస్ ఆర్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మీరు మెయిల్ మర్జ్ అనే ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. యాజ్ యూజువల్ మీటింగ్, సో మీటింగ్ సంబంధించి ఒక లెటర్ ప్రిపేర్ చేసి ఎంప్లాయీస్ అందరికి సెండ్ చేయడానికి కూడా ఒక మెయిల్ మర్జ్ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. సో మెయిల్ మర్జ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు లెటర్సే కాకుండా ఎన్వెలప్స్, లేబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనం ఒక సేమ్ లెటర్ ఫార్మాట్ ని సో మెనీ పీపుల్స్ కి అంటే వారి అడ్రసెస్ కి ఎలా సెండ్ చేస్తారో సో ఈ మెయిల్ మర్జ్ అనే ఈ ఆప్షన్ ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం. దీనికోసం నేను ముందుగానే సో కామన్ లెటర్ ఏదైతే ఉందో అంటే అప్లికెంట్స్ అందరికి పంపించడానికి అవసరమైన ఒక కామన్ లెటర్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసి ఉంచాను. సో ఈ లెటర్ ని యూజ్ చేసుకొని మనం మెయిల్ మర్జ్ ని క్రియేట్ చేస్తాం. సో దీనికోసం మీరు మొదటగా చేయాల్సింది స్టార్ట్ మెయిలింగ్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ లెటర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. సో ఇది ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది. సో ఇలా సెలెక్ట్ చేయడం వల్ల మీరు మెయిల్ మర్జ్ లో సో లెటర్ కంటెంట్ లోకి తీసుకురాగలుగుతారు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2 లో మీరు ఇక్కడ సెలెక్ట్ రిసెప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. టైప్ ఏ న్యూ లిస్ట్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకొని ఉండాలి. మీరు ఆల్రెడీ కనుక లిస్ట్ ఎక్సెల్లో ఎంఎస్ ఎక్సెల్లో కానీ లేదా ఇలా మొదటగానే అడ్రస్ డేటాబేస్ క్రియేట్ చేసి ఉంటే కనుక యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. సరే, మనం ప్రెజెంట్ కొత్తగా చేయబోతున్నాం కాబట్టి టైప్ ఏ న్యూ లిస్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అడ్రస్ టైప్ చేయడానికి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ లో చాలా అడ్రసెస్, చాలా డీటెయిల్స్ ఉంటాయి. వీటిని మనం కస్టమైజ్ చేస్తాం. కస్టమైజ్ చేయడానికి ఇక్కడ కస్టమైజ్ దగ్గర క్లిక్ చేయాలి. సో అవసరమైన హెడ్డింగ్స్ ని ఉంచేసి అనవసరమైన హెడ్డింగ్స్ ని ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేయొచ్చు. సో చూద్దాం, ఇక్కడ టైటిల్ అనే ఆప్షన్ డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేమ్ ఉండాలి. సో ఇక్కడ లాస్ట్ నేమ్ బదులుగా నాకు ఫాదర్ నేమ్ ఉండాలి. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ యూజ్ చేసి సో ఆ ఫీల్డ్ నేమ్ ని మనం మార్చుకోవచ్చు అండ్ ఓకే చేయండి. సో కంపెనీ నేమ్ అవసరం లేదు, యూ కెన్ డిలీట్ ఇట్. అడ్రస్ ఉండాలి, ఓకే, సిటీ ఉండాలి. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ అవసరం లేదు. సో ఇలా మీ అడ్రస్ డేటాబేస్కి ఏవైతే అవసరమో వాటిని అలాగే ఉంచేసి అవసరం లేని వాటిని ఇలా డిలీట్ చేస్తూ వెళ్ళండి. కొత్తగా మీరు ఏదైనా ఫీల్డ్ యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు ఆ ఫీల్డ్ని యాడ్ చేయొచ్చు. సో వీటిని మీకు కావాల్సిన ఆర్డర్లో కూడా సెట్ చేసుకోవచ్చు. మూవ్ అప్, మూవ్ డౌన్ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు ఆర్డర్ని కూడా సెట్ చేయొచ్చు ఇలా. సో దెన్ మీరు ఫీల్డ్స్ని కస్టమైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే చేయాలి. సో ఫామ్ అయితే రెడీ అయింది. సో ఎవరికైతే మనం లెటర్స్ ప్రిపేర్ చేయాలో సో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ అడ్రస్, ట్యాప్ ప్రెస్ చేస్తూ నెక్స్ట్ పర్సన్ డేటాని మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇంటర్వ్యూకి అప్లై చేసిన వాళ్ళ డేటాబేస్ని ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తూ వెళ్తాం.
పర్సన్స్ కూడా ఇలా ప్రిపేర్ చేస్తూ వెళ్ళాలి. సో డేటాబేస్ మొత్తం అడ్రస్ డేటాబేస్ మొత్తం టైప్ చేసిన తర్వాత సో ఈ డేటాబేస్ని సేవ్ చేయడానికి మీరు ఇక్కడ ఓకే చేయాలి. ఓకే చేయగానే ఆటోమేటిక్గా సేవ్ చేయమని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఈ డైలాగ్ బాక్స్ లో మీరు సేవ్ చేయడానికి కావాల్సిన ఫైల్ నేమ్ ఇవ్వండి. నేను అడ్రసెస్ ఫర్ ఇంటర్వ్యూ అప్లికెంట్స్ అని ఇస్తున్నాను. ఫర్దర్గా కూడా ఈ అడ్రస్ డీటెయిల్స్ మీరు మరి యూజ్ చేసుకోవచ్చు కూడా. సరే, ఫైనల్గా ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి అండ్ ఇక్కడ సేవ్ ఇవ్వండి. సో మీరు ఇప్పుడు చేసిన డేటాబేస్ అనేది సేవ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా మనం చేసిన అడ్రస్ డీటెయిల్స్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం మళ్ళీ మీరు ఆప్షన్ టూ దగ్గరే క్లిక్ చేయండి. యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దీంట్లో మీరు ఏవైతే ఇందాక నేమ్ ఇచ్చారో అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ నేమ్ అడ్రసెస్ ఫర్ ఇంటర్వ్యూస్ అని నేను ఇచ్చాను ఇందాక, అది సెలెక్ట్ చేయడం అండ్ ఓపెన్ ఇవ్వడం చేయండి. దెన్ ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చేసిన అడ్రస్ డేటాబేస్ని మీరు ఏదైనా ఎడిట్ చేయాల్సి వస్తే సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎడిట్ డీటెయిల్స్ కావాల్సిన డేటా అంతా చూపిస్తుంది. ఇన్ కేస్ వీళ్ళలో ఎవరికైనా మీరు డేటాబేస్ని సెండ్ చేయకూడదంటే ఇలా టిక్స్ మార్క్స్ తీసేయచ్చు అండ్ సెండ్ చేయాలంటే టిక్ మార్క్స్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు చేసిన డేటాబేస్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. ఈవెన్ ఏదైనా డేటాస్ డూప్లికేట్స్ ఉంటే యూ కెన్ ఫైండ్ ఇట్ ఆల్సో. సో దెన్ ఓకే చేయండి. ఆప్షన్ నెంబర్ 3 జస్ట్ ఎడిట్ లిస్ట్ క్లిక్ చేసి మీరు డేటాని వెరిఫై చేయొచ్చు. ఇక ఫైనల్గా మీరు చేసిన డేటాబేస్ సంబంధించి అడ్రస్ని యాడ్ చేయడానికి మీరు ఇక్కడ కర్జర్ని ఉంచేసి ఇక్కడ అడ్రస్ బ్లాక్ దగ్గర క్లిక్ చేయండి అండ్ జస్ట్ ఓకే చేయండి. దాంతో ఇక్కడ ఒక అడ్రస్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా ఏదైనా ఫీల్డ్స్ యాడ్ చేయాల్సి వస్తే అంటే అడ్రస్ సంబంధించిన ఫీల్డ్స్ యాడ్ చేయాల్సి వస్తే ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ దగ్గర క్లిక్ చేయాలి. సో అక్కడ ఫీల్డ్స్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఫస్ట్ నేమ్, ఓకే, అడ్రస్, యాడ్ చేసుకోవచ్చు. సిటీ యాడ్ చేయొచ్చు. సో క్యాండిడేట్ ప్లేస్ లో సో పర్సన్ నేమ్ ఇలా ఫీల్డ్స్ ని మీరు యాడ్ చేయొచ్చు. సో ఫైనల్ గా ఫినిష్ అండ్ మెర్జ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు మెయిల్ మర్జ్ ఆప్షన్ ని క్లోజ్ చేయొచ్చు. ఇక సో ఫినిష్ అండ్ మెర్జ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. దెన్ ఇక్కడ ఓకే చేస్తారు. దాంతో సో మీ డాక్యుమెంట్ లో అడ్రసెస్ తో పాటు సో డీటెయిల్డ్ గా లెటర్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. సో చూడండి, సో మీరు ఎన్ని అడ్రసెస్ టైప్ చేశారో సో అన్ని లెటర్స్ ఇక్కడ క్రియేట్ అయ్యి కనిపిస్తాయి. సో దట్స్ ఆల్ టు దిస్ వీడియో. సో ఈ ఆప్షన్ మీకు అర్థం కానట్టయితే వీడియోని ఇంకొకసారి రిపీట్ చేసి మరి వినండి, చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. సో ఎనీ ఎంఎస్ ఆఫీస్ సంబంధించి ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎక్కువగా వాట్ అబౌట్ మెయిల్ మర్జ్ అండ్ మెయిల్ మర్జ్ చేయగలరా అనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో మేబీ ట్రై చేయండి. యాజ్ యూజువల్ ఇలాగే మీరు హాల్ టికెట్స్ కానీ సో మీకు స్కూల్ సంబంధించి అడ్మిషన్స్ కార్డ్స్ కానీ అండ్ లేబుల్స్, ఎన్వెలప్స్ ఆర్ ఇలా లెటర్ ఫార్మాట్స్ మెయిల్ మర్జ్ ఆప్షన్ వచ్చేసి క్రియేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ టు ఆల్.